హలో మై డియర్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్. ఆదివారం వచ్చిందంటే కలగూర పప్పుతో కానిచ్చే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. మా చిన్నప్పుడు అనుకుంటా దగ్గర దగ్గర ఓ 15 ఏళ్ల క్రితము ఇంటి దగ్గరికే చేపలు అమ్ముకొని వస్తే అవి అన్ని తీసి పెట్టుకొని అమ్మ ఇంట్లో టిఫిన్ లో అవన్నీ అయిపోయిన తర్వాత చేపల దగ్గర కూర్చునే వాళ్ళండి. అది కోసిన తర్వాత ఆ చేపకి లోపల 2 బుడగలు వచ్చేటివి. చిన్న చేప అయినా పెద్ద చేప అయినా ఆ సైజుని బట్టి బుడగలు అయితే ఖచ్చితంగా వచ్చేటివి. నేను మా అక్క మా అన్న మేమైతే దాన్ని పగలగొట్టేదానికి వంతులు వేసుకునే వాళ్ళం. ఒక చేపలో నువ్వు పగలగొడితే ఇంకో చేపలో నేను పగలగొట్టాలి అని. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇట్లాగా చేపల తోమేదైతే నేనైతే చూస్తున్నాను. ఈ మధ్య చేపలు కొన్నా గానీ కంప్లీట్ గా అక్కడే కోయించేసుకొని ముక్కలు మాత్రమే తీసుకొచ్చేవాళ్ళు, చేపలుగా అయితే తీసుకొని రావట్లేదు. మాక్సిమం అన్ని దగ్గరలో ఇట్లానే అయిపోయింది. మా నాన్నగారు ఉన్నప్పుడు తీసుకొచ్చేవాళ్ళు చేపలు. ఒకవేళ చేపలు బయట కొన్నా కానీ బయట అయితే క్లీన్ చేయించేవాళ్ళు కాదు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ క్లీన్ చేయాల్సిందే. చిన్న రొయ్యలు కానీ పెద్ద రొయ్యలు కానీ చేపలు ఎండ్రకాయలు ఏదైనా కానీ అమ్మ క్లీన్ చేసి వండాల్సిందే. బయట క్లీనింగ్ చేయించేదే లేదనమాట. తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత అయితే ఎప్పుడు ఇంటి దగ్గర తీసుకునింది లేదు. ఒకవేళ తీసుకున్నా నేనైతే చూసింది లేదు. ఉద్యోగాలని చెప్పి బయటకి వెళ్ళిపోయాము. మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా వారు చేపలు తీసుకొస్తే కంప్లీట్ గా క్లీన్ చేపించే తీసుకొచ్చేవాళ్ళు. అది కడిగి పులుసు పెట్టేసుకోవడమే కానీ అంతకు మించి పెద్ద ప్రాసెస్ అయితే ఉండేది కాదనమాట. ఈ రోజు అయితే మా వారు ఈ ఫిష్ తీసుకొచ్చారు. ఈ ఫిష్ చూడంగానే ఇది ఏ ఫిష్ అనేది మీకు అయితే ఐడియా ఉంటుంది. మీకు గానే తెలిస్తే కమెంట్ చేయండి. ఇది ట్యూనా ఫిష్. మా బుడ్డోడు దాని పేరు చెప్పేశాడండి. ఓకే, ఇదైతే ట్యూనా ఫిష్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మా నెల్లూరు వైపు అయితే గెండి బొచ్చి అనే బాగా ఫేమస్ అనమాట. మేము ఎక్కువ తినింది కూడా అదే. అదండి, మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇట్లాగా బుడగలు పగలగొట్టారో చెప్పండి. ఈ టూనా ఫిష్ అయితే లోపల బుడగలు అవేమీ లేవు. నేనైతే నీట్ గా చూశాను. ఒక్క బుడగ కూడా కనిపించలేదు అనమాట. ఈవెన్ ఆ ఫిష్ మార్కెట్ లో ఎక్కడ వాళ్ళు క్లీన్ చేసిన దగ్గర అంతా చూసినా కానీ అసలు బుడగ అనేదే లేదు. ఇప్పుడు చేపలన్నీ బుడగలు లేకుండా వస్తున్నాయేమో. ఓకే, ఇదండి ఈ రోజు వీడియో. చాలా రోజులు అయిపోయింది వీడియో షేర్ చేసుకొని. స్టార్టింగ్ చేప క్లీనింగ్ తోనే షేర్ చేస్తున్నాను అనమాట. సరే, బాయ్ అండి.